అయిపోయింది 16 జమానా అయిపోయింది. ఆండ్రాయిడ్ 16 జమానా అయిపోయింది. ఆండ్రాయిడ్ 17 అయితే స్టార్ట్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ 17 ఎలా ఉండబోతుంది? మహేష్ బాబులో ఉంటా, వచ్చి సెల్ఫీ తీసుకుంటా ఏంటి? ఆండ్రాయిడ్ 17 మనం దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము, వీళ్ళు కూడా దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. బాగానే ఫోకస్ చేశారు అయితే. సరే, నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. మనం డే టు డే లైఫ్ లో ఏది బాగా ఎక్కువ యూజ్ అవుతుంది దాని గురించే మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు హోమ్ స్క్రీన్ పైన యాప్స్ కి నేమ్స్ వచ్చాయి కదా మనకి, వాట్సాప్, గూగుల్, ఇన్స్టాగ్రామ్ అని. ఇప్పుడు అవి తీసేసుకోవచ్చు. దీనికి సెపరేట్ గా ఆప్షన్ ఇచ్చారు, ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. సో మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. చాలా మందికి హోమ్ స్క్రీన్ పైన టెక్స్ట్ ఉండడం ఇష్టపడరు. అటువంటి వాళ్ళకి ఇది మంచి ఫీచర్. మనకి మెసేజ్ వచ్చినప్పుడు ఇంతకు ముందు చిన్న బబుల్స్ లాగా చిన్నగా వచ్చాయి మనకి. ఏదైనా ఓటీపీ వచ్చినా, ఏదైనా మెసేజ్ వచ్చినా బబుల్ లాగా బయటకు వచ్చేది. ఇప్పుడు ఆ ఫీచర్ అది యాప్స్ కూడా తీసుకొచ్చారు. దీంతో మనకి యాప్స్ మధ్యన ఈజీగా స్విచ్ అవ్వచ్చు. మనం ఇంతకు ముందు సెపరేట్ వైఫైకి సెపరేట్ టైల్ ఉండేది మనకి. ఇప్పుడు మనకి డేటాకి కూడా సెపరేట్ టైల్ తీసుకొచ్చారు. సో మనం డేటాకి వైఫైకి ఈజీగా స్విచ్ అవ్వచ్చు. మనం ఇంకా చిన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి మనకి. అవి డే టు డే లైఫ్ లో కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. మనకి ఇంతకుముందు సెర్చ్ బార్ ఉండేది కదా మనకి. సెర్చ్ బార్ పక్కనే ఒక మైక్ ఉండేది మనకి. ఆ మైక్ ప్లేస్ లో మనం ఏదైనా యాప్స్ మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మంచి ఫీచర్ మనకి. లొకేషన్ పర్మిషన్ డైలాగ్ రీడిజైన్ చేశారు. ఇంతకు ముందు మనకి రౌండ్ గా సర్కిల్ గా ఉండేది, ఇప్పుడు మనకి రౌండెడ్ కార్నర్ తో చాలా నీట్ గా చేశారు. జెమినీ అసిస్టెంట్ వాల్యూమ్ లోనే కలిసి ఉండేది మనకి. ఇప్పుడు దానికి సెపరేట్ గా వాల్యూమ్ బార్ అయితే తీసుకొచ్చారు. రికార్డింగ్ డైలాగ్ కూడా సెపరేట్ చేశారు. ఇప్పుడు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ 17 లో ఉండబోతున్న మేజర్ చేంజెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన సుభాష్ డిజిటల్ డ్రైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బాలయ్య.